విచ్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? నేషనల్ పార్క్ అంటే మనకు తెలుసు కదా, ఏదైనా ఒక ఏరియాని తీసుకుని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఆ ప్రొటెక్షన్ చేసే దాంట్లో మనకి ఏవైతే అంతరించిపోతున్నాయి వాటిని తీసుకెళ్ళి అక్కడ పెంచి పోషించడం జరుగుతుందన్నమాట. అలాంటి ఫస్ట్ నేషనల్ పార్క్ పెట్టింది ఇండియాలో ఎక్కడ అని అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. ఉత్తరాఖండ్. ఇది వచ్చేసి 1956లో దీనికి జిమ్ కార్బెట్గా పెట్టడం జరిగిందనమాట. ఎందుకనంటే ఈ జిమ్ కార్బెట్ అనే ఆయన అప్పుడు ఎప్పుడు అని అంటే 1936లో బెంగాల్ టైగర్స్ చాలా అంతరించిపోతుందో వాటిని ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి హెయిలే నేషనల్ పార్క్ లాగా పెట్టారనమాట. హెయిలే నేషనల్ పార్క్ లాగా పెట్టడం జరిగింది. హెయిలే నేషనల్ పార్క్ 1936లో. ఆ తర్వాత 1956లో దాని పేరు జిమ్ కార్బెట్గా మార్చడం జరిగిందనమాట. ఎందుకనంటే అలాంటి సేవ్ చేయడానికి పెట్టిన ఫస్ట్ వ్యక్తి ఏంటంటే జిమ్ కార్బెట్, అతని పేరు పెట్టడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండియా లైస్ ఇన్ ద డాష్ అట్మాస్ఫియర్ కాదు, ఇది హెమిస్ఫియర్. హెమిస్ఫియర్. ఇండియా లైస్ ఇన్ డాష్ ఇన్ హెమిస్ఫియర్. హెమిస్ఫియర్ అంటే ఏంది చూడండి అమ్మ, ఇది మనకి. సో ఇండియా అనేది ఏ హెమిస్ఫియర్లో ఉందంటే ఉత్తర అర్ధ భాగమా దక్షిణ అర్ధ భాగంలోనే ఉందో చూడండి. మనం అకార్డింగ్ టు ఈక్వేటర్, ఇది ఈక్వేటర్ కదా, ఈక్వేటర్తో పోల్చుకుంటే ఇది నార్దర్న్ పార్ట్, ఇది సదర్న్ పార్ట్ అనమాట. ఇది సదర్న్ హాఫ్, ఇది ఉత్తర అర్ధగోళం, ఇది దక్షిణ అర్ధగోళం. సో దీన్ని బేసిస్గా తీసుకుంటే, దీని ఆధారంగా తీసుకుంటే ఈక్వేటర్కి మనకి ఉత్తర అర్ధగోళంలో ఇండియా అనేది ఉందన్నమాట. కానీ ఇది వచ్చేసి ప్రైమ్ మెరిడియన్ కదా, గ్రీన్విచ్ మెరిడియన్ కదా, దీని ప్రకారం తీసుకుంటే ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు, పశ్చిమ అర్ధభాగం తూర్పు అర్ధ భూగోళం అనమాట. తూర్పు భూగోళం అనమాట. దీని ప్రకారం చూసుకుంటే ఎక్కడ ఉంటుంది అని అంటే ఈస్టర్న్ పార్ట్లో ఉండటం జరుగుతుంది అనమాట. ఇది ఈస్టర్న్ పార్ట్. సో నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది, ప్లస్ నార్దర్న్ హెమిస్ఫియర్ అంటే అండ్ కంపేర్ టు ఈక్వేటర్. అదే మనం గ్రీన్విచ్ మెరిడియన్ తీసుకుంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంటుందన్నమాట. సో రెండు ఆన్సర్ అవుతాయి. కానీ ఒకవేళ ఈక్వేటర్ కానీ అకార్డింగ్ టు ఈక్వేటర్ అని అడిగితే మాత్రం నార్దర్న్ హెమిస్ఫియర్ అవుతుంది. అకార్డింగ్ టు గ్రీన్విచ్ మెరిడియన్ అడిగితే ఈస్టర్న్ హెమిస్ఫియర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, విచ్ ఈస్ ద హోమ్ ఆఫ్ ఆల్ఫాన్సో మ్యాంగో? ఇది ఒకసారి చూడండి, ఆల్ఫాన్సో మ్యాంగోస్ ఎట్లా ఉంటాయంట. ఇది వచ్చేసి గోవాలో ఎప్పుడైతే పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ వచ్చి కాలనీస్ ఏర్పాటు చేసుకుని జీవించడం జరిగిందో వాళ్ళే ఈ మ్యాంగోస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. చాలా టేస్టీ ఉంటాయంట. చాలా వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ మ్యాంగో అంట ఇది. ఇది వచ్చేసి వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ పశ్చిమ భాగంలో ఇవి పండించడం జరుగుతాయి అన్నమాట. సో అరౌండ్ రత్నగిరి అనేది మహారాష్ట్రలో ఉంది. సో ఆ ఏరియాలో పండిస్తారనమాట. ఈ మాల్దా అనేది కూడా ఒక మ్యాంగో ఫ్రూట్ అనమాట, టైప్ ఆఫ్ మ్యాంగో. ఇది వచ్చేసి మనకి ఈ వెరైటీ వచ్చేసి అరౌండ్ వెస్ట్ బెంగాల్ ఆ ఏరియాలో పండించడం జరుగుతుంది. సో ఈ మ్యాంగోని కూడా ఎవరు మన ఇండియాలో తీసుకొచ్చి పండించడం జరిగింది అని అంటే అతని పేరు వచ్చేసి ఆల్ఫాన్సో, అందుకే అతని పేరు పెట్టడం జరిగింది. ఆల్ఫాన్సో డి ఇతని పేరు అంటే ఇది ఎలా కావాలంటే అలా చదువుకోండి. నెక్స్ట్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఎట్? విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది? ఇది వచ్చేసి తిరువనంతపురం అనమాట. ఈ విక్రమ్ సారాభాయ్ ఎవరమ్మా ఎప్పుడు పెట్టడం జరిగింది అంటే 1963లో పెట్టడం జరిగింది. ఎవరు అని అంటే మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అనమాట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్, ఎక్కువ రీసెర్చ్ చేయటం జరిగిందనమాట. ఎక్కడ ఉంది అని అంటే తిరువనంతపురం. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. రాకెట్ లాంచింగ్ సెంటర్ ఇక్కడే తుంబా ఈక్విటోరియల్ లాంచింగ్ స్టేషన్ అని ఉంది. లాంచింగ్ స్టేషన్. నెక్స్ట్, ద ఇండియన్ సివిల్ సర్వీస్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్? మనం ఇప్పుడు ఐఏఎస్లో ఐపీఎస్లో ఈ సర్వీస్ అని ఉంది కదా, ఇంతకుముందు ఇంపీరియల్ సర్వీస్ అని ఉండేది. సో ఫస్ట్ 18 years వరకే రాయనిచ్చేవాళ్ళు.
ఫస్ట్ ఇండియన్స్ రాయనిచ్చేవాళ్ళు కాదు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు, ఓన్లీ ఇంగ్లాండ్ వాళ్ళే రాయనిచ్చేవాళ్ళు అన్న. ఆ తర్వాత మన వాళ్ళు ధర్నా చేయడంతో, స్ట్రైక్లు అవి చేయడంతో ఇండియన్ ఎలొకేట్ చేయడం జరిగింది. ఇండియన్స్ని ఎప్పుడైతే తీసుకుంటాం జరిగిందో కోవనేటెడ్ పోస్ట్స్ అంటే నాన్ కోవనేటెడ్ పోస్టులని పెట్టారనమాట. ఐఏఎస్లు అని చెప్పి పెట్టారు. ఇవి ఏంటంటే కోవనేటెడ్ పోస్టులు అంటే హయ్యర్ కేటగిరీ పోస్టులు అనమాట. ఈ ఓన్లీ బ్రిటిష్ వాళ్ళే రాసుకుంటా వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట, వాళ్ళ పిల్లలే ఎలిజిబుల్. నాన్ కోవనేటెడ్ అంటే లోయర్ కేటగిరీ, వీళ్ళ కింద పనిచేయాలి. ఇవి ఇండియన్స్కి ఎలొకేట్ చేసేవాళ్ళు అనమాట. సో మన ఫస్ట్ రాయనిచ్చేవాళ్ళు కాబట్టి తర్వాత రాయనిస్తే ఇన్ని కండిషన్లు పెట్టేవాళ్ళు అనమాట. అప్పుడు ఇంపీరియల్ సివిల్ సర్వీస్ అనేవాళ్ళు ఇప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని చెప్పి పిలవటం జరిగింది. ఇది ఎవరు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారని అంటే లార్డ్ కార్న్వాలిస్. లార్డ్ కార్న్వాలిస్ అని చెప్పి చదివితే సరిపోద్ది. కానీ అప్పుడు మనం వాళ్ళని పిలిపించుకుంటాం కూడా లార్డ్ అంటే ఒక దేవుడిలాగా పిలిపించుకుంటాం జరిగిందనమాట. అందుకే ఈవెన్ ప్రతి గవర్నర్ జనరల్ కూడా లార్డ్ కానింగ్ కర్జన్ అని చెప్పి పిలవటం జరిగింది. నెక్స్ట్ ఎప్పుడు అని అంటే ఇది మనకి లార్డ్ కార్న్వాలిస్ పెట్టడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. అసలు ఈ సివిల్ సర్వీసెస్ అనే ప్రస్తావనే ఫస్ట్ ఎక్కడ వచ్చింది అని అంటే చైనీస్ వాళ్ళ దాంట్లో చైనాలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వేరే కంట్రీస్కి అనేది రావటం జరిగింది. నెక్స్ట్ వేర్ ఈజ్ ద సయాచిన్ గ్లేషియర్ ఈజ్ సయాచిన్ గ్లేషియర్. ఇది ఒకసారి చూడండి అమ్మ. గ్లేషియర్ అంటే మనకి లైక్ మంచుతో కూడిన ప్రాంతం అనమాట. ఇదిగో సయాచిన్ గ్లేషియర్. సయాచిన్ ఇది వచ్చేసి హైయెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ అనమాట. అంటే ఏంటి, దీనికోసం ఈ దేశం కొట్టుకుంటూ ఉంటాయన్నమాట. అందుకే ఎత్తు పరంగా బాగా ఎత్తులో ఉన్న బ్యాటిల్ గ్రౌండ్ అనమాట. అంటే ఏంటి, మాదంటే మాదని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు. అలాంటి ఎత్తు ప్రదేశం ఉన్న సయాచిన్ గ్లేషియర్. ఇది ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, ఇప్పుడు లడఖ్లో యూనియన్ టెరిటరీలో ఉండటం జరిగిందనమాట. నెక్స్ట్ ఇందిరాగాంధీ కెనాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. ఇది కూడా చూడండి అమ్మ, ఇందిరాగాంధీ కెనాల్. ఇది ఇందిరాగాంధీ కెనాల్ అనమాట. ఇదంతా థార్ డెసర్ట్ కదా. సో ఈ డెసర్ట్కి నీళ్లు తీసుకురావడం కోసం అని చెప్పి ఇదిగోండి, ఇది వచ్చేసి సట్లెజ్ రివర్, ఇది వచ్చేసి బియాస్ రివర్. ఈ రెండింటికి కలిపి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది చేయటం జరిగింది. ఈ ఏరియాని ఏమంటారంటే హారికే వెట్లాండ్ అని కూడా అంటారు. హారికే వెట్లాండ్స్. సో ఈ రెండు నదులు కలిస్తే ఇక్కడ ఒక బ్యారేజ్ అనేది కట్టడం జరిగింది. సో ఎక్కువ వాటర్ ఉంటాయి. సో అక్కడ వాటర్ని కొద్దిగా డైవర్ట్ చేసి ఒక కెనాల్ ద్వారా, ఒక కాలువ ద్వారా ఇక్కడికి ఈ చివరి ప్రాంతానికి కూడా వాటర్ తీసుకెళ్ళటం జరుగుతుందన్నమాట. ఇది ఎప్పుడు చేయటం జరిగింది అని అంటే 1952లో దీన్ని కట్టించడం జరిగిందమ్మా. 1952 ఈ డెసర్ట్ ప్రాంతానికి వాటర్ తీసుకెళ్దామని చెప్పి పెట్టడం జరిగింది. బట్ 1984లో దీన్ని వచ్చేసి ఇందిరాగాంధీ కెనాల్గా మార్చారనమాట. ఎందుకు అని అంటే బికాజ్ ఆఫ్ తనని హత్య చేశారు కదా 1984లో. సో అందుకనే ఆ పేరు మీదుగా పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. ఇది ఒకసారి చూడండి అమ్మా. ఇది వచ్చేసి నర్మదా రివరు. ఇది వచ్చేసి సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అనమాట. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు మనకు నర్మదా బచావ్ అంటే సేవ్ చేయటం. నర్మదా రివర్ని సేవ్ చేయండి అని చెప్పి ఆందోళన 1970sలో ఒకసారి స్టార్ట్ అయ్యింది. అది గుర్తొస్తే ఈ ఆన్సర్ వస్తుందన్నమాట. ఎక్కడనంటే గుజరాత్ అనమాట. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టారంటే ఇది ఒకసారి చూడండి, ఇయర్స్ చెప్తున్నాను. 1987లో మనకి స్టార్ట్ చేయటం జరిగింది. అదే టైంలోనే 1970 కాదు 80sలో చాలామంది ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా నర్మదాన్ని రక్షించండి అని చెప్పి నర్మదా బచావ్ ఆందోళన అనేది చేయటం జరిగింది. సో అందువల్ల అది లేట్ అయ్యి సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది, స్టాప్ చేయండి అంది. చివరికి 2017లో ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయ్యింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి ఈ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ ఇండియా హ్యాస్ హౌ మెనీ ఐలాండ్స్. ఎన్ని ద్వీపాలు ఉన్నాయన్నమాట. ఎన్ని ద్వీపాలు ఉన్నాయి ఇది ఒకసారి చూడండి అమ్మ. ఇది ఏంటి అని అంటే అకార్డింగ్ టు రిపోర్ట్ అనమాట, అంతే. కానీ ఇంతకన్నా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నోన్ సోర్సెస్ని బట్టి ఎన్ని అని అంటే 1382 అని చెప్పి ఉన్నాయని చెప్తారు. ఇందులో ఆల్మోస్ట్ 570 to
అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గరే బంగాళాఖాతంలోనే ఉన్నాయన్నమాట, బే ఆఫ్ బెంగాల్లోనే ఉండటం జరిగిందనమాట. సో టోటల్ 1382. నెక్స్ట్ మెర్క్యూరీ ఫ్రీజెస్ ఎట్, ఇది ఒకసారి చూడండి అమ్మా. సో ఎప్పుడు ఇది మెర్క్యూరీ అనేది గడ్డగట్టుతూ ఉంది అని అంటే 38.8 డిగ్రీ సెంటీ దగ్గర గడ్డగట్టుతూ ఉంటుంది. సో ఇట్స్ మైనస్ 38 డిగ్రీ దగ్గర చల్లబడుతూ గట్టబడుతూ ఉంటుంది. సో -39 డిగ్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హూ ఇన్వెంటెడ్ రేడియోని ఎవరు కనుక్కున్నారు? మార్కోని అంటమ్మా రేడియోని కనుక్కుంది. ఎప్పుడు అని అంటే 1890లో. అతని పేరు వచ్చేసి గూగ్లియల్మో మార్కోని అంట. రేడియోని కనుక్కోవటం జరిగింది. నెక్స్ట్ ద నార్మల్ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇది ఒకసారి చూడండి అమ్మ. ఒక 100 ml రక్తం అనేది తీసుకుంటే ఒక హెల్తీ పర్సన్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హీమోగ్లోబిన్ ఉంటుందని చెప్పి క్వశ్చన్ అడగటం జరిగింది. ఇది వచ్చేసి సుమారు చూడండి 13.5 to 17.5 గ్రామ్స్ పర్ ఎవ్రీ 100 ml ఆఫ్ బ్లడ్ అనమాట. సో 100 ml రక్తం కానీ తీసుకుంటే ఇన్ని గ్రాముల మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అని ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ సుమారు ఇదనమాట 18 గ్రాములు కానీ లేకపోతే ఇది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఛానల్ సపరేట్స్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. నాకు తెలిసి ఇది ఇంతకుముందు ఇది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఇవి నికోబారు. ఇదిగో ఇక్కడ వచ్చేసేసి మనకి ఇందిరా పాయింట్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో ఇది 10 డిగ్రీ ఛానల్. ఈ 10 డిగ్రీ ఛానల్ 8 డిగ్రీ ఛానల్స్ అంటే ఏమీ లేవమ్మా. ఒకసారి చూడండి, ఇది ఈక్వేటర్, మన ఇండియా అనేది ఇక్కడ ఉంటుంది, భూమధ్య రేఖ ఇండియా అనమాట. సో ఇక్కడ మాల్దీవ్స్ అనేవి ఉంటాయి. సో ఈక్వేటర్ అనేది 0 డిగ్రీ కదా. సో 0 డిగ్రీ 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ ఇట్లా పెరుగుతూ ఉంటాయి కదా. సో అలా పెరిగినప్పుడు ఇక్కడ మాల్దీవ్స్ అని ఉంటాయి. సో అది 2 డిగ్రీ దగ్గర T డిగ్రీ దగ్గర ఉంటుందన్నమాట. సో ఇక్కడ వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ఫ్లో అయితే దాన్ని ఛానల్ అని చెప్పి పిలవటం జరుగుతుందన్నమాట. ఇక్కడ మాల్దీవ్స్ ఉంటుంది, ఇక్కడ మినికాయ్ ఐలాండ్స్ అని ఉంటుంది, ఇక్కడ మినికాయ్, ఇక్కడ వచ్చేసేసి మన లక్షద్వీప్ ఐలాండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ రెండింటి మధ్యలో మాల్దీవ్స్ ప్లస్ మినికాయ్ ఐలాండ్, ఈ రెండింటి మధ్యలో ఉండేది 8 డిగ్రీ ఛానల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఛానల్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 8 డిగ్రీ కాస్త ఇక్కడ 9 డిగ్రీ ఛానల్ అవుతుంది. మినికాయ్ ఐలాండ్ ప్లస్ కవరతి ఐలాండ్స్ అని ఉంటాయి లక్షద్వీప్లో, ఆ రెండింటి మధ్య 9 డిగ్రీ ఛానల్ అని ఉంటుంది. ఇది ఈ లైన్ ఇక్కడ దాకా వస్తుంది. తర్వాత ఈ 10 డిగ్రీ ఛానల్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఫ్లో అనేది ఉంటుంది. ఇది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. ఇక్కడ 9 డిగ్రీ ఛానల్ అనేది 10 డిగ్రీ ఛానల్ అనేది ఫాలో అవుతుంది ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగటం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిస్క్రైబ్స్ ఇండియా యాజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటమ్మా? రాష్ట్రాలు అనేవి వాటంతటికదే స్వతహాగా రూల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కానీ ఇండియాలో అలా కాదు, రూల్ చేసుకుంటూ ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తూ ఉంటాయి. సో ఈ రెండు స్టేట్కి సెంటర్ మధ్య ఒప్పందం అనేది ఉండదన్నమాట. సో యూనియన్ కలిసిమెలిసి ఉంటాయన్నమాట, యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అంటే అగ్రిమెంట్ చేసుకుంటారు, నువ్వు సెంటర్ నువ్వు ఇచ్చేయి నేను స్టేట్ ఇచ్చేస్తానని చెప్పి అగ్రిమెంట్ చేసుకుని రూల్ చేసుకుంటూ ఉంటారు. ఫెడరేషన్ అంటే ఫుల్లీ పవర్స్ ఇచ్చేస్తారనమాట స్టేట్స్కి. కానీ ఇండియాలో అలా కాదనమాట. అమెరికాలో అయితే నేను అమెరికాలో ఉండనని వెళ్ళిపోయే కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట, అంత పవర్ఫుల్గా ఉంటుంది. అది ఫుల్లీ ఫెడరల్, మంది పార్షియల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అనమాట. ఇక్కడనంటే నేను ఇండియాలో ఉండనని వేరే కంట్రీకి వెళ్ళిపోతానని చెప్పి అనంటే కుదరదనమాట. సో నువ్వు ఇండివిజువల్గా పనిచేసుకోవాలి స్టేట్ తరఫున, ప్లస్ ఈ మొత్తం సెంటర్ ఆధీనంలో ఉండాలన్నమాట. ఆ సెంటర్ ఎవరు అని అంటే మోడీ కాదు, ఎవరు కాదు, పార్లమెంట్ అనమాట. నెక్స్ట్ హూ డిసైడ్స్ కండక్టింగ్ ఆఫ్ పంచాయత్ ఎలక్షన్స్. మీరు ఒకసారి చూడండి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానీ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యేస్ ఎలక్షన్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ కానీ కండక్ట్ చేసేది ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. తర్వాత పంచాయత్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కార్పొరేషన్స్, ఇవన్నీ ఎవరు కండక్ట్ చేస్తారు అని అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనమాట. సో పంచాయతీ స్టేట్ ఎలక్షన్ కమిషన్.
నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. బ్రాకిష్ అంటే ఉప్పు సరస్సు అనమాట. ఉప్పు నీటి సరస్సు ఏంటి అని అంటే సాంబార్ లేక్. ఇది వచ్చేసి రాజస్థాన్లో ఉంటుంది, రాజస్థాన్. నెక్స్ట్ ద టర్మ్ బటర్ఫ్లై ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్ అన్నమాట. బటర్ఫ్లై అంటే ఈ విధంగా ఉంటుంది కాబట్టి స్విమ్ చేసేటప్పుడు కూడా ఒక మనిషి ఎట్లా ఉండి తన 2 చేతులను ఇట్లా పెట్టుకుని దూకుతాడంట. సో స్విమ్మింగ్లో ఉండటం జరుగుతుందన్నమాట. పింప్రీ ఈజ్ ఫేమస్ ఫర్ పెన్సిలిన్. పింప్రీ ఈజ్ ఫేమస్ ఫర్ పెన్సిలిన్ తయారు. అక్కడ ఒక పెన్సిలిన్ ఫ్యాక్టరీ ఉందంట. సో పింప్రీ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్స్ ఫౌండ్ ఇన్ K3. ఇదిగో K3, ఇది కాపర్ కదా, ఇది కాపర్. K3 వచ్చేసి రాజస్థాన్ దగ్గర ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఉండటం జరిగిందనమాట. ఇది K3. మ్యాక్సిమం కాపర్ ప్రొడక్షన్ ఇండియాలో ఇక్కడ నుంచి ప్రొడక్షన్ జరుగుతుంది. ఇది రాజస్థాన్లో ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారు అంటే కాపర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. కాపర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో K3 ఈజ్ ఫేమస్ ఫర్ ప్రసిద్ధిగాంచింది దేనికంటే కాపర్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఈజ్ కాల్డ్ ఇండియన్ నెపోలియన్. మనందరూ తెలుసు కదా, నెపోలియన్ పొట్టోడైనా గట్టోడు అని చెప్పి చెప్తూ ఉంటారు. అన్ని దేశాలను కూడా తన ఆధీనంలో తెచ్చుకున్నాడు అనమాట. అంతకుముందు రిపబ్లిక్ గవర్నమెంట్ ఉండేది, దాన్ని పడగొట్టి మళ్ళీ తిరిగి కింగుల రాజ్యానికి తీసుకెళ్లిన వ్యక్తి అనమాట నెపోలియన్. సో చాలా వార్లు చేసి అన్నిటిని ఎక్కువగా సొంతం చేసుకున్నాడు. సో అందుకని చెప్పి అలాంటి పర్సన్ ఇండియాలో కూడా ఒకరున్నారు. ఆయన ఎవరు అని అంటే సముద్ర గుప్తుడు అనమాట. సో అందుకనే ఈయన్ని ఇండియన్ నెపోలియన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. రీట్రీటింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ రెయిన్స్ ఎట్ లార్జ్ ఇన్ ద రీజియన్ ఆఫ్. ఇది ఒకసారి చూడండి. సౌత్ వెస్ట్ మాన్సూన్ వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు వర్షపాతం ఎక్కడ నమోదవుతుంది అని చెప్పి చూడండి అమ్మ. ఇది ఈక్వేటర్ కదా, భూమధ్య రేఖ. ఇది వచ్చేసి ఇండియా. సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది నైరుతి ఋతుపవనాలని ఇలా వస్తాయి. ఎందుకు ఇలా వస్తాయి అని అంటే ఇక్కడ జూన్ ఉంటుంది, జూన్లోనేగా వర్షాలు పడేది మనకి. సో ఇక్కడ ఎప్పుడైతే జూన్ ఉంటుందో ఇక్కడ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ మీద, కర్కట రేఖ మీద డైరెక్ట్గా సన్ రైస్ అనేవి పడతాయి. ఎప్పుడైతే డైరెక్ట్గా సన్ రైస్ అనేవి ఇక్కడ పడినాయో ఇక్కడ గాలంతా వేడెక్కి పైకి వెళ్ళిపోతుంది. గాలంతా పైకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే గాలంతా పైకి వెళ్ళిపోయిందో, ఆకాశంలోకి వెళ్ళిపోయిందో ఇక్కడ గాలి అనేది ఉండదు. అందువల్ల ఏం చేస్తుంది అని అంటే సౌత్ సైడ్ వింటర్ కదా, ఆ టైంలో ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ నుంచి గాలి అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి గాలి వచ్చేటప్పుడు ఏం చేస్తాయి అంటే ఈ సముద్రం నుంచి వాటర్ తీసుకుని వస్తాయన్నమాట. సో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇలా ఈక్వేటర్ని క్రాస్ చేసి ఒక బ్రాంచ్ ఇలా వెళ్తుంది. దీన్ని అరేబియన్ బ్రాంచ్ అని చెప్పి అంటారు. ఒక బ్రాంచ్ ఇలా వెళ్తుంది. దీన్ని వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అని అంటారు. ఇది చివరికి ఇట్లా వెళ్ళి ఈ ఢిల్లీ, పంజాబు ఇక్కడ ఇటు వర్షానికి కురిసి ముంబైలో ఎక్కువ వర్షాలు పడతాయి. ఇక్కడ వచ్చేసి తగ్గిపోతూ ఉంటుందన్నమాట వర్షపాతం. ఇక్కడ మళ్ళీ బే ఆఫ్ బెంగాల్ నుంచి గాలి అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుని తిరిగి ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మేఘాలయ చిరపుంజి అని చెప్పి ఉంటుంది, మాసిన్రం చిరపుంజి. ఇక్కడ వర్షపాతం అనేది బాగా నమోదవుతుంది. డైరెక్ట్గా కొండల్ని హిట్ చేయడం వల్ల వర్షపాతం అనేది ఇక్కడ పీల్చుకున్నదంతా ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ ఏరియా వైపు వెళ్తాయి అనమాట. ఇటు వెళ్ళే కొందికి వర్షపాతం అనేది, గాలి అనేది, వాతావరణంలో అనేది తేమ తగ్గిపోవటం వల్ల ఇక్కడ మనకి వర్షాలు అనేవి పడవు. తగ్గిపోతూ ఢిల్లీ దగ్గరికి వెళ్ళి వానలు పడవన్నమాట. అదే టైంలో సూర్యుడు అనేది మళ్ళీ సదర్న్ హెమిస్ఫియర్కి వెళ్తాడు. సదర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ అవుతుంది. ఎప్పుడైతే సమ్మర్ అవుతే ఇక్కడ ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని చెప్పి ఉంటుంది. ఎప్పుడైతే ఈ మకర రేఖ దగ్గర సూర్యుడి కిరణాలు పడతాయో ఇక్కడ గాలి అనేది వేడవుతుంది. ఇది పైకి వెళ్ళిపోతుంది. ఈ పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఇదంతా ఇటు వెళ్ళిన గాలి అంతా మళ్ళీ తిరిగి ఈ విధంగా వెనక్కి వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా వెనక్కి వస్తుందో ఇటు వెళ్ళిన గాలి ఇలా వచ్చి ఇక్కడ ఈ బే ఆఫ్ బెంగాల్ వాటర్ పీల్చుకుని వాటర్ అబ్జర్వ్ చేసుకుని ఈ కోస్టల్ ఏరియా ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ ఏరియాలో బాగా వర్షాలు పడతాయి అన్నమాట. సో ఈ దీన్నే రిట్రీటింగ్ మాన్సూన్ అని చెప్పి అంటారనమాట. తిరిగి వెళ్ళిపోయే ఋతుపవనం అనమాట. ఇది ఎక్కడ అంటే తీర ప్రాంతమైనటువంటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో, ఈవెన్ ఒడిశాలో కూడా లైట్గా వానలు పడతాయి అనమాట. అందుకే వీటిని అక్టోబర్ రెయిన్స్ అని చెప్పి కూడా అంటారు. లేదా డిసెంబర్లో కూడా మనకి పడతాయి అన్నమాట. అందుకే తమిళనాడులో ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా డిసెంబర్, నవంబర్ నెలలో రావటం జరుగుతుంది. నెక్స్ట్ రామ్ ప్రసాద్ బిస్మిల్ హూ సెంటెన్స్డ్ టు లైఫ్ ఇన్ ద ఏ రాబరీ అంటే ఎందుకు అతన్ని లైఫ్ టైం శిక్ష వేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు రామ్ ప్రసాద్ బిస్మిల్. ఇది ఒకసారి చూడండి అమ్మ. ఇది ఎప్పుడు జరిగిందంటే 1925 సంవత్సరంలో
జరిగిందనమాట. 1925 సంవత్సరంలో జరిగింది. 1925 సంవత్సరంలో జరిగిందనమాట. అతని పేరు ఒకసారి మీకు రాస్తున్నాను చూడండి. ఈ కకోరి కేసు అనమాట. ఈ కకోరి ఏంటి అని అంటే యూపీ దగ్గర ఉన్న ఒక ప్లేస్ అనమాట, ఒక రైల్వే స్టేషన్. 1925 సంవత్సరంలో ఏం జరుగుతుంది అని అంటే ఈ రామ్ ప్రసాద్ బిస్మిల్ అనే అతను ప్లస్ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళంతా కలిసి ఏం చేస్తారు అని అంటే హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ అని చెప్పి ఒకటి ఉంటుంది, హెచ్ఆర్ఏ అని చెప్పి. అంటే ఏంటి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం స్వాతంత్రం తెప్పించుకోవడానికి కొంతమంది బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా ఒక సంస్థను అనేది ఏర్పాటు చేసుకుని బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా పోరాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర పోరాడుతూ ఉంటే పైసలు అయిపోతాయి. సో వెపన్స్ కొనుక్కోవాలి, గన్స్ కొనుక్కోవాలి. సో వాటి దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తారు అని అంటే బ్రిటిష్ వాళ్ళు ట్యాక్సుల ద్వారా కలెక్ట్ చేసిన మనీ అనేది ఒక ట్రైన్ మీద గుండా తీసుకుని వెళ్ళటం జరుగుతుందన్నమాట. అందువల్ల వీళ్ళు ఆ ట్రైన్ని గుర్తించి దాని దగ్గర ప్లాన్ చేసి దొంగతనం అనేది చేస్తారనమాట. అదేంటి అని అంటే కకోరి ప్లేస్ అనమాట. ఒక ట్రైన్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రైన్ని ఒక బాక్స్ ఓపెన్ ఒక దొంగిలిస్తారు. దాంట్లో డబ్బులు ఉంటాయి. వచ్చేదారిలో ఎవరినో ఒక ఇండియన్ కూడా చంపేస్తారనమాట. ఇది జరిగింది 1925 సంవత్సరంలో. ఆ తర్వాత ఇతన్ని పట్టుకుని 1928లో అనుకుంటా ఇతన్ని ఉరిదీస్తారు. ఇది ఎక్కడ ఉంది అని అంటే లక్నో దగ్గర ఉందన్నమాట. ఈ కకోరి అనేది లక్నో. ఇది 25, ఇది వచ్చి ఉరిది చేసి 26లోనూ 27లో అనుకుంటామ్మా, గుర్తు చేసుకో. ఇది మాత్రం జరిగింది మాత్రం లూటింగ్, దొంగతనం జరిగింది మాత్రం 1925 సంవత్సరంలో. తర్వాత ఇతను పట్టుకుని శిక్షించడం జరిగిందనమాట. అప్పుడే ఇతను చనిపోతాడు. నెక్స్ట్, ద సిటీ ఆఫ్ రూర్కెలా ఈ సిచ్యువేటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ రూర్కెలా ఏ నగరం ఒడ్డున ఉంది. ఇది చూడండి, మహానది, బ్రాహ్మణి, బైతర్కని అండ్ సుబర్ణ రేఖ. ఇది ఒకసారి చూడండి అమ్మ. సిటీ ఆఫ్ రూర్కెలా ఈ సిచ్యువేటెడ్ ఇన్ బ్రాహ్మణి రివర్. ఇది వచ్చి చూడండి రూర్కెలా. ఇది మనకి ఆంధ్రప్రదేశ్, ఇది ఒడిషా అనుకుని, ఇది వెస్ట్ బెంగాల్ అనుకుంటే కరెక్ట్గా బోర్డర్లో ఉంటుంది అనమాట. వెస్ట్ బెంగాల్కిను ప్లస్ ఒడిషాకి బోర్డర్లో ఉంటుంది, ఒడిషాలో ఉంటుంది రూర్కెలా కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి స్టీల్ ప్లాంట్ ఉందన్నమాట. సో ఇది బ్రాహ్మణి రివర్. లార్జెస్ట్ ప్రిజన్ ఇన్ ఇండియా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే తెహార్ జైలు. ఇది వచ్చి భారతదేశంలోనే కాదు, టోటల్గా సౌత్ ఆసియా ఖండంలోనే అంటే దక్షిణాసియాలోనే అతిపెద్ద జైలు అనమాట. ఆల్మోస్ట్ సుమారు ఒక 17,000 మంది ఖైదీలు కూడా ఒకేసారి పెట్టగలంత కెపాసిటీ ఉన్నది అనమాట ఈ జైలు అనేది, తెహార్ జైలు. ఇది వచ్చేసి ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందంటే 1957లో కన్స్ట్రక్ట్ చేయటం, కంప్లీట్ అవటం జరిగిందనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ లోకల్ టైం బిట్వీన్ 2 ప్లేసెస్ ఆఫ్ 1 degree లాటిట్యూడ్ ఏ పార్ట్. ఇది ఒకసారి చూడండి అమ్మ. 2 రేఖాంశాల మధ్య ఉన్న సమయం ఎంత ఉంటుంది. ఇది ఈక్వేటర్ కదా, 0 degree, తర్వాత 1 degree, 2 degree, 3 degree, అట్లా మనది ఇండియన్ స్టాండర్డ్ టైము 82.5 degrees ఈస్ట్. ఇక్కడతో పోల్చుకుంటే 5.5 hours ముందు ఉంటుంది కదా. సో ఈ టైం అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈ రేఖాంశానికి ఒకటి, ఈ రేఖాంశానికి దీనికి మధ్య సుమారు చూడండి 1 degree డిఫరెన్స్ వచ్చే కొందికి 4 minutes టైం అనేది ఉంటుందన్నమాట. అదే 15 degree వచ్చేసేసి 60 minutes, 4 into 15 60 minutes అంటే 1 hour డిఫరెన్స్ వస్తుందన్నమాట. అంటే ప్రతి 1 degreeకి 4 నిమిషాల మధ్య గ్యాప్ ఉంటుంది. అదే 15 degreeలకి అయితే 60 minutes అంటే 1 hour. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 50 degrees వెళ్ళాము అని అంటే 1 hour అనేది చేంజ్ అనేది అడ్వాన్స్ అవుతుంది. సో అన్ని 15 వేసుకుంటే ఇంత అనేది వస్తుందన్నమాట. సో ఎంత అనంటే 4 minutes. 1 degree మధ్య అయితే 2 రేఖాంశాల మధ్య 4 minutes ఉంటుంది. అదే 15 degree 30 degree మధ్య అయితే 1 hour డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, ద ఎలక్ట్రిసిటీ సప్లైడ్ ఇన్ ద హౌసెస్. అంటే ఎలక్ట్రిసిటీ అనేది ఎన్ని వోల్ట్స్ ఉంటుంది ఇళ్లల్లో సప్లై చేసేది. ఇట్స్ అరౌండ్ 200 to 240, ఒకసారి 220 to 240 అని చెప్పి కూడా వోల్ట్స్ అని చెప్పి రాస్తూ అంటారు. నెక్స్ట్, ఖైబర్ పాస్ ఇన్
విచ్ స్టేట్? ఈ ఖైబర్ పాస్ చూడండి అమ్మ ఒకసారి, ఇది ఒకసారి చూడండి. ఇదంతా పాకిస్తాన్ కదా, ఇది పాకిస్తాన్, ఇది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. ఈ పాసెస్ అంటే ఏంటి? ఈ పాసెస్ అంటే ఇక్కడ 2 కొండలు ఉంటాయి, ఇక్కడ 2 కొండలు ఉంటాయి. ఇలా వెళ్ళాలంటే వెళ్ళలేరు, ఇట్లా తిరిగి మధ్యలో ఇలా ఉంటాయి కదా, ఈ కొండలు ఉంటాయి. ఈ కొండ ప్రాంతం నుంచి ఇట్లా వెళ్ళాలంటే వెళ్ళలేరు. ఈ దరిదాపుల్లో పల్లంలో గుండా వెళ్ళటం జరుగుతుంది అనమాట. అలా విధంగా ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యలో ఒక దారి అనేది ఉంది. దాన్నే ఖైబర్ పాస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు, ఖైబర్ పాస్. ఇది ఏ దేశంలో ఉంది అని అంటే పాకిస్తాన్. హూ వాజ్ ద ఫస్ట్ ఫారినర్ రిసీవ్డ్ భారతరత్న అవార్డు? ఇది కూడా చూడండి అమ్మ, మనం నిన్న ఎస్టర్డేస్ క్లాస్లో మొరార్జీ దేశాయ్ ఏ విధంగా నిషాన్-ఈ పాకిస్తాన్ అనే అవార్డు తీసుకున్నారో, సో మన ఇండియా అవార్డు కూడా వేరే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఎక్సెప్షనల్గా ఎవరన్నా వర్క్ చేస్తే వాళ్ళకి ఇవ్వటం, గుర్తింపుగా ఇవ్వటం జరుగుతుందన్నమాట. అలా ఎవరికి ఇచ్చారు అని అంటే ద ఫేమస్ ఫ్రాంటియర్ గాంధీ ఇతనికి ఇవ్వటం జరిగిందనమాట. ఏ సంవత్సరంలో అని అంటే ఒకసారి చూడండి అమ్మ, 1987 సంవత్సరంలో ఇతనికి ఇవ్వటం జరిగింది. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి ఫస్ట్ ఇవ్వటం జరిగింది. సెకండ్ ఎవరికి ఇచ్చారు అని అంటే భారతరత్న అవార్డు నెల్సన్ మండేలాకి ఇవ్వటం జరిగింది. ఎప్పుడు అని అంటే 1900 సంవత్సరంలో. ఈ 1900 సంవత్సరంలోనే ఇద్దరికి ఇచ్చారు, ఒకళ్ళకి నెల్సన్ మండేలాకి, ఇంకోళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇవ్వటం జరిగిందనమాట. అంబేద్కర్కి ఇవ్వటం జరిగిందనమాట. సో ఫస్ట్ ఎవరు అని అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఫ్రాంటియర్ గాంధీ. నెక్స్ట్, హూ వాజ్ ద కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. చూడండి, 1885లో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్థాపించబడింది. ఉమేష్ చంద్ర బెనర్జీ అనేవాడు ఫస్ట్ ఇండియన్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా చేశారు. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో మీట్ అవ్వకుండా వచ్చారనమాట. లాస్ట్లో 1942 ఎప్పుడైతే క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుందో అంతకుముందు 39 నుంచో ఇప్పటి నుంచో మనకి ఎవరు ఉండరనమాట. కానీ అంతకుముందు ఒక ఆయన ఉంటారు, జేబీ కృపాల్ని అనమాట. ఆయన్ని తీసుకొచ్చి ఆయన అలాగే ఉంటాడనమాట, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండటం జరుగుతుంది. సో 1947లో కూడా ఆయనే ఉంటాడు. సో ఇండిపెండెంట్ వచ్చిన టైంలో ఎవరు అని అంటారంటే జేబీ కృపాలని. ఈమె ఫిమేల్ కాదు, మేలు, ఈయన మేల్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఆ తర్వాత ఇదే ట్రెడిషన్ 1885 నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే సోనియా గాంధీ, అంతకుముందు రాహుల్ గాంధీ ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్, హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్? ఇది ఒకసారి చూడండి అమ్మ. ఎప్పుడైతే 1940 మనకి 39 to 44 సెకండ్ వరల్డ్ వార్ జరిగిద్దో, సెకండ్ వరల్డ్ వార్లో అప్పుడు దాకా బాగా పాపులర్గా ఉన్న బ్రిటన్ అనేది ఒక అణుబాంబు యుఎస్ వాళ్ళు జపాన్ వాళ్ళ మీద వేయటంతో అమెరికా యొక్క ఆధిపత్యం అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో బ్రిటిష్ వాళ్ళకి ఆల్రెడీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అతని క్రెడిట్ హోల్డింగ్ అనేది బ్రిటిష్ వాళ్ళతో తగ్గిపోతూ ఉంటుంది. సో ఫైనల్గా సెకండ్ వరల్డ్ వార్లో యుఎస్ అనేది ఆధిపత్యంగా బాగా పెరిగిపోతూ ఉంటుంది. అందుకని తన యొక్క బ్రిటిషర్స్ యొక్క కాలనీస్ లైక్ ఇండియా కానీ వీటిని అంతగా రక్షించుకునే పరిస్థితుల్లో ఉండదన్నమాట. ఎందుకంటే మేము చెప్పిన ఆల్రెడీ సూపర్ పవర్గా యుఎస్ఏ వచ్చేసిందనమాట. అందుకని ఏం చేశారు అని అంటే ఆ టైంలోనే బ్రిటిష్కి 2 పార్టీలు ఉంటాయి, కన్జర్వేటివ్ పార్టీ అని ప్లస్ లేబర్ పార్టీ అని 2 పార్టీలే ఉంటాయి అన్నమాట. అదే అమెరికాలో అయితే డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ అనమాట. అదే ఇండియాలో అయితే పిచ్చి పిచ్చిగా ఉంటాయి అన్నమాట, ఎన్ని పెడితే అన్ని. కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ బ్రిటన్లో, లండన్లో ఉంటాయన్నమాట. సో అదే టైంలో 46లో లేబర్ పార్టీ వచ్చింది అనమాట. లేబర్ పార్టీ అని అంటే అంతకుముందు దాకా కన్జర్వేటివ్ పార్టీ విన్ అవుతూ ఉండేది. సో లేబర్ పార్టీ ఎప్పుడైతే పవర్లోకి వచ్చిందో సో ఇండియన్స్ని కూడా లేబర్స్ లాగా చూడటం ఆపేసేసి ఇంకా ఇండిపెండెన్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఆ విధంగా బ్రిటన్ వాళ్ళకి రక్షించుకునే గ్రిప్ లేక ఇంకా సర్లే ఇండిపెండెన్స్ ఇచ్చేద్దామని చెప్పి ఇవ్వటం అనేది కూడా జరిగిందనమాట. ఎప్పుడు ఆ టైంలో లేబర్ పార్టీ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు అని అంటే అతని పేరు ఒకసారి చూడండి అమ్మ, ఎట్లీ క్లిమెంట్ అనమాట. ఎట్లీ క్లిమెంట్ ఈయన వచ్చేసేసి
1945 నుంచి 1951 వరకు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు, లేబర్ పార్టీ అనమాట. అందుకే మనకి ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇండిపెండెన్స్ ఇవ్వటం జరిగిందనమాట. లేకపోతే కన్జర్వేటివ్ పార్టీ అయితే ఇంకా లేట్ అయ్యేదన్నమాట. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ డక్ గర్ అనమాట. డక్గర్ అంటే పోస్ట్ ఆఫీసు. ఇది ఒక నవల అనమాట. ఎవరు రాశారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. 1965లో హిందీలో కూడా ఒక మూవీ వచ్చింది, చూడండి, బాగుంటుంది అనమాట. ఇది ఒక స్టోరీ. ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, ఆ చిన్న పిల్లోడు ట్రీట్మెంట్ అందక చనిపోతూ ఉంటాడనమాట. దాని మీద ఒక నవల తీయటం జరిగిందనమాట. ఆ నవల రాసింది ఎవరంటే రవీంద్రనాథ్. అది ఏ సంవత్సరంలో రాశారు అంటే 1912లో రాశారు. ఆ నవలను బేస్ చేసుకుని ఒక మూవీ అనేది తీయటం జరిగిందనమాట. నెక్స్ట్, వివేకానంద మెమోరియల్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్. ఇది కూడా చూడండి, వివేకానంద మెమోరియల్ ఇందాక చెప్పాను ఇంకా, నరేంద్రనాథ్ దత్త. ఆయనకి ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం అనేది ఒక రాక్ మీద అయ్యిందంట, రాయి మీద అయ్యిందంట. ఆ రాక్ ఎక్కడ ఉంది అంటే కన్యాకుమారి దగ్గర ఉందన్నమాట. ఈ కన్యాకుమారి అని అంటే ఎవరు లేదు, ఒక ఫామ్ ఆఫ్ గాడెస్ పార్వతి. కన్యాకుమారి అనే పేరు కూడా పార్వతి నుంచే వచ్చిందనమాట. పార్వతి యొక్క ఇంకో పేరు. సో ఆ కొండ మీద వచ్చిందంట, అందుకని అక్కడే వివేకానంద మెమోరియల్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఎప్పుడు పెట్టడం జరిగింది అని అంటే 1970లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. అక్కడ వివేకానంద మెమోరియల్ లాగా పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్, హూ డిస్కవర్డ్ బ్లడ్ గ్రూప్స్? స్మిత్, కార్ల్ ల్యాండ్స్టీనర్, ఎడ్వర్డ్ జెన్నర్. కార్ల్ ల్యాండ్స్టీనర్ 1901 సంవత్సరంలో బ్లడ్ గ్రూప్స్ ఏబిఏబి అని కనుక్కుంటాం జరిగిందనమాట. ద రెసిస్టెన్స్ ఆఫ్ అవర్ బాడీ టు ఎ డిసీజ్ ఈజ్ కాల్డ్. అంటే వ్యాధి నిరోధక శక్తి అనమాట. ఒక వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిందంటే దాన్ని చంపే కెపాసిటీ మన బాడీకి ఉంది అని అంటే అది ఇమ్యూనిటీ పవర్ అని చెప్పి అంటారనమాట. సో అది ఏంటి అని అంటే ఇమ్యూనిటీ అనమాట. నెక్స్ట్, విజ్డమ్ టూత్ ఆర్, జ్ఞానదంతాలు అనగా ఏమి? ఇది ఒకసారి చూడండి అమ్మ. ఇవి వచ్చేసి ఇన్సిజర్స్, కొంతకాలం అని చెప్పి అని అంటారు. ఈ కెనైన్స్ అనేది రథనికలు అని చెప్పి అంటారు, పొడవుగా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి యానిమల్స్ అనమాట. టైగర్స్లో వాటిల్లో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ రెండింటిని వచ్చేసి ప్రీమోలార్స్ అంటారు, అంటే చర్వణకాలు. ఈ మూడు వచ్చేసి మనకి అగ్ర చర్వణకాలు, అంటే నమిలేయి అనమాట. ఇవేం కొరకటానికి, ఇదేమో చీల్చడానికి, ఇవి నమలటానికి ఉపయోగపడతాయి అనమాట. ఈ రెండు ముందే వస్తాయి. 20వ సంవత్సరం నుంచి ఈ జ్ఞానదంతం అనేది రావటం మొదలు పెడుతుంది అనమాట. ఎందుకనంటే అదొకసారి చూడండి, ఎందుకు దీన్ని జ్ఞానదంతం అంటారంటే విజ్డమ్ టూత్, బికాజ్ ఆఫ్ మనకి 20 సంవత్సరాల తర్వాత మనం ఏం చేస్తున్నామో అర్థమవుతుంది అనమాట. ఆ తర్వాత ప్రతి పుట్టిన పిల్లవాడు అప్పటిదాకా బట్టి కొట్టుకుని చదువుకుంటాం, అలాగా చదువుతాడు. కరెక్ట్గా చేసేది ఎప్పుడు అనంటే తన అవగాహనతో తను చేసుకునే పనులు 18వ సంవత్సరం నుంచే మొదలవుతాయి. ఆ టైంలో ఇది వస్తుంది కాబట్టి జ్ఞానదంతం. దీన్ని జ్ఞానం అనేది అప్పుడే రియలైజ్ అవుతాడు కాబట్టి పిల్లవాడు జ్ఞానదంతం అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఇది పైకి వస్తుంది, ఇక్కడ గ్యాప్ కానీ లేదనుకో, ఇక్కడ బోన్ ఉంటుంది అనమాట. ఇక్కడ గ్యాప్ కానీ లేదంటే ఇది ఒక్కోసారి కిందకి వెళ్తుంది, ఒక్కోసారి దీని దగ్గరికి వెళ్తుంది. అందుకే వెనకాల పన్ను ఎప్పుడు పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట.